హలో అండి, వెల్కమ్ టు మేఘక ముచ్చట్లు. మేఘకేంది ఏమో తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఇది వడ వడ పిండి అండి. వడ అంటే మిక్సీ చేసి కంప్లీట్ చేసింది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఫస్ట్ మినపగుండ్లు ఉంటాయి కదండి, ఇవి రాత్రి అంతా నానబెట్టాలి. అంటే నైట్ పెడితే పొద్దున వరకు నానుతుందండి. తర్వాత మిక్సీకి వేసాను కాబట్టి అలా అయ్యింది. దాంట్లోనే పచ్చిమిర్చి, సాల్ట్, సోడా మూడు వేసాను. వేసి దీంట్లో ఏమేమి వేసానంటే ఆ మిక్సీకి పట్టాక ఇంకోసారి చెప్తున్నాను. మిక్సీలో నానబెట్టిన మినపగుండ్లు, తర్వాత సాల్ట్, సోడా, ఇది తరిగిన ఉల్లిపాయలు, కళమాకు, కొత్తిమీర ఇవన్నీ వేసానండి. ఇది మిక్సీ చేసి పెట్టాను. గారెలు ఎలా వేయాలో చూపిస్తానండి. అంటే చాలామందికి ఇది చాలా ప్రాసెస్తో కూడిన విషయము. అందుకోసమే రాత్రి అంతా నానబెట్టి పొద్దున చేశాను కాబట్టి రెడీలో పెట్టుకొని మీకు చూపిస్తున్నానండి. ఇక ఇంకో విషయం అండి, ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అన్ని వంటలే వీడియోలు చేస్తున్నానండి నేను. ఇది మొత్తం చేశాను కదా, దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టినాక తరిగాం కదా, ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు, మళ్ళీ కొత్తిమీర 3 వేయాలి. ప్రాసెస్ చెప్తానండి. స్టార్ట్ అయింది ప్రాసెస్. ఇదిగోండి వడలు వేయిస్తున్నాను. చూడండి, చిట్టి గారెలు. కొందరు గారెలు అంటారు, కొందరు వడలు అంటారు. ఏ సైడు ఏమంటారో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే డిఫరెంట్ ప్రాంతాలలో డిఫరెంట్ అంటుంటారు. కానీ మాత్రం టేస్ట్ ఒకటేనండి. మినపగారెల టేస్టు ఎక్కడైనా సేమ్ ఉంటుంది. మీకు ప్రాసెస్ ఇంకోసారి చూపిస్తాను ఎలా చేయాలనో. ఫస్ట్ వాటర్లో ఇలా అనుకోవాలి. చాలా జాగ్రత్తగా చేయాలండి ఈ వడలు. ఎందుకంటే ఆయిల్తో కదా. ప్రాసెస్ మనకు ఈజీ అనిపిస్తుందండి తినేటప్పుడు, కాకపోతే ఇది చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలండి. వేడిగా ఉంటుంది కదా, అట్లనే. కాలుతున్నాయండి ఇవి వేడిగా గారెలు. అయితే ఈ ప్రాసెస్ ఇంకోసారి చెప్తానండి. ఇది లాంగ్ ప్రాసెస్. నైట్లో మినపప్పు నానబెట్టుకోవాలి, తెల్లారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దాంట్లో సాల్టు, సోడా, మళ్ళీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేసుకోవాలండి. వేసుకొని తర్వాత ఇవి వాటర్ ఉంటుంది కదా, వాటర్ని ఇలా అరచేతిలో అనుకొని ఈ వడ ఉంటుంది కదా, దీనికి ఒక రౌండ్ వేయాలండి. మళ్ళీ తీసాక కూడా వెనకాల వేయాలి. దూరం నుంచే జాగ్రత్త. నా వడలు నచ్చాయి అనుకుంటున్నానండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మేఘక ముచ్చట్లు అంటే మంచి వంటకాలతో షార్ట్స్ ఏమో దేవుడి షార్ట్స్తో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ గారెలు నచ్చితే ఉంటాను మరి. బాయ్.